నమః శివాయ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రహస్యం టీవీ తెలుగు. నేను మొన్న పెట్టిన 2 షార్ట్ వీడియోలతో మీకైతే నేను కాశీ వెళ్తున్నాను అనే విషయం మీకు తెలిసే ఉండొచ్చు. ఇది మన ఏలూరు రైల్వే స్టేషన్ అనమాట. మేము ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి భువనేశ్వర్ అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నైట్ 12 o'clockకి ట్రైన్ అనమాట. ట్రైన్ అంతా ఫుల్ రష్గా ఉంది, అందరూ తుపుక్ బ్యాచ్ ఉన్నారనమాట. నైట్ అంతా రెస్ట్ తీసుకుని తెల్లారేసరికి భువనేశ్వర్ అయితే దింపేశాడు. భువనేశ్వర్లో దిగి మళ్ళీ సాయంత్రం 4 కాశీ వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కేసాము. దీనదయాళ్ ఉపాధ్యాయ జంక్షన్లో అయితే ఈ ట్రైన్ దింపుతుంది మమ్మల్ని. అలా ఈ ట్రైన్ ఎక్కాక కొన్ని నదులు, కొన్ని బ్రిడ్జ్లు దాటుకుంటూ నైట్ అంతా రెస్ట్ తీసుకుని ట్రైన్లోనే ఉదయం లెగిసేసరికి గయా జంక్షన్కి అయితే రీచ్ అయిపోయింది ట్రైను. ఇటువైపు రైల్వే స్టేషన్లన్నీ మంచి అందంగా రెనోవేషన్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, గ్లాసెస్తో ఎంత అందంగా ఇగ్లూలా తయారు చేశారో దీన్ని. ఇదే దీనదయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్. ఇక్కడ దిగి ఇక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న ఆశ్రమంకి అయితే ఆటో పట్టుకుని బయలుదేరుతున్నాం. ఇప్పుడు ముందు రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చాము. అలా రైల్వే స్టేషన్లో నుంచి బయటకు వచ్చి బయట ఉన్న ఆటోలు మాట్లాడుకుని మేము బుక్ చేసుకున్న భైరవ స్వామి ఆశ్రమానికి అయితే బయలుదేరిపోయాము. అలా వెళ్తుండగా కొన్ని అద్భుతమైన బిల్డింగ్లు కనిపించినాయి. మధ్యలో ఒక కూరగాయల మార్కెట్ అంతా మంచిదిగా కనిపిస్తుంది, కానీ ఎండ అయితే ఎరగతీసింది. ఇక్కడ ఇలా కొన్ని అందమైన కట్టడాలు కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. ఇది హోటల్ బ్రాడ్వే అనమాట, చాలా అందంగా ఉంది. మొత్తానికి మేము దిగవలసిన సర్కిల్ అయితే వచ్చేసింది. దీన్ని సొనారాపుర సర్కిల్ అని అంటారు, మసీద్ సెంటర్ అని కూడా అంటారు. ఆశ్రమంకి అయితే బయలుదేరిపోయాం. ఈ ఆశ్రమంకి వెళ్ళే దారిలో మీకు ఇక్కడ ఆర్చ్ అయితే చూడొచ్చు. ఈ ఆర్చ్ మీద శ్రీ గౌరీ కేదారేశ్వర్ మందిర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ నుంచి ఆ గౌరీ కేదారేశ్వర్ మందిర్ కూడా చాలా దగ్గర అనమాట టెంపుల్. ఆ టెంపుల్కి ఒక విశిష్టత ఉంది, అది ఏంటో కూడా మీకు ఇప్పుడు ఆ టెంపుల్ చూపిస్తూ మీకు ఆ విశిష్టతను చెప్తాను. మేమైతే అలా సందులో నడుచుకుంటూ ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ప్రతి సందు ఇంతే చిన్నగా ఉంటుంది. ఆ సందులోనే చిన్న చిన్న షాపులు, ఆ షాపుల్లో మంచిగా శివలింగాలు, రుద్రాక్షలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ కూడా చూపిస్తాను. మొత్తానికి నడుచుకుంటూ ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసాము. ఎండ అయితే చాలా బాగుంది. ఈ ఆశ్రమం పేరు భైరవ స్వామి ఆశ్రమం అనమాట. మన తెలుగు వాళ్ళే వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళు. లోపలికి వచ్చిన తర్వాత భైరవుడు వాహనం మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూసారా? అలా కూర్చొని కొంతసేపు ఆ ఆశ్రమంలో ఉన్న గురువు గారితో రూమ్స్ గురించి మాట్లాడి రూమ్స్ తీసుకుని బ్యాగ్స్ అన్ని రూమ్స్ లో పెట్టుకుని కొంతసేపు రిలాక్స్ అయ్యి ఘాట్కి అయితే స్నానానికి బయలుదేరాము. కేదారేశ్వర్ ఘాట్లో స్నానం చేసాం మేము. అప్పుడు మీకు ఆ ఘాట్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను, చూడొచ్చు. ఆశ్రమానికి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఇంత ఎండలో ఘాట్స్ అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి నాకు, కానీ ఎండ బాగా మండిపోతుంది. మొత్తానికి ఘాట్లో స్నానం అయితే ముగించుకున్నాము. ఇదే గౌరీ కేదారేశ్వర్ టెంపుల్ అనమాట. ఘాట్లో నుంచి పైకెక్కాలంటే ఇలా ఘాట్లో నుంచి కూడా పైకెక్కచ్చు. ఈ స్టెప్స్ కిందే చిన్న కుండం లాంటిది అయితే ఉంది, అంటే చిన్న కోనేరు లాంటిది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ కోనేరు లోపల కూడా శివలింగాలు ఉన్నాయి, కానీ వాటర్ అయితే ఇప్పుడు లేదు, సమ్మర్ కాబట్టి. వర్షాకాలం అలాంటి టైంలో గంగ బాగా పైకి వచ్చినప్పుడు ఇదంతా నిండిపోతుందంట. నెక్స్ట్ స్నానం అయితే ముగించుకొని గౌరీ కేదారేశ్వర్ దర్శనానికి అయితే బయలుదేరాం మేము. మీ ఘాట్ వైపు నుంచి మెట్లు ఎక్కడానికి అయితే చాలా మెట్లు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేసి వేరే వైపు రోడ్లో నుంచి అయితే మేము లోపలికి వచ్చాము. చూడొచ్చు, ఇది వేరే వైపు గుమ్మం అనమాట. ఇలా గౌరీ కేదారేశ్వర్ లోపలికి వెళ్ళేటప్పుడే మనకి గడప పైన స్వామివారి పాదాలు కనిపిస్తాయి. అక్కడ నమస్కరించుకొని లోపలికి అయితే వచ్చాము. మీరు ఇప్పుడు చూస్తున్న లింగం వచ్చేసి కేదారేశ్వర లింగం అనమాట. అలా లోపల ఉన్న ఉపాలయాలన్నీ దర్శించుకుంటూ అలా ముందుకు సాగాము. ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉంది. అమ్మవారి పేరు ఏంటనేది నాకు అర్థం కాలేదు, కానీ చుట్టూ చాలా శివలింగాలు కూడా ఉన్నాయి ఆలయం చుట్టూ. అలా చుట్టూ ఉన్న ఉపాలయాలన్నీ దర్శించుకున్నాము. ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఉంది, స్వామీజీ వచ్చి ఆయనకి పూజ చేస్తున్నారు. అలాగే పక్కనే చండీశ్వరుడు కూడా ఉన్నారు, ఆయనకి నమస్కరించుకున్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ చాలా విశిష్టమైన పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి లైవ్ వీడియో ఎవరికో పంపిస్తున్నారు, మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. చూడండి, లైట్ సెటప్ అది పెట్టి ఇక్కడ పూజ అయితే జరుగుతుంది. అలా వచ్చి ఇక్కడ శ్రీ సీతలాదేవి అని చెప్పి అమ్మవారు ఉన్నారు, ఆవిడని కూడా దర్శించుకొని లోపలికి వెళ్ళి కేదారేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాము. కేదార్నాథ్ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ గౌరీ కేదారేశ్వరిని దర్శించుకుంటే చాలు, కేదార్నాథ్ వెళ్ళినంత ఫలితం అయితే దక్కుతుంది.
ఈ ఆలయం ఎదురుగుండా ఉన్న గుమ్మంలో నుంచి చూస్తే ఘాట్ అయితే ఇలా కనిపిస్తుంది. చాలా హైట్లో ఉంటాయి మెట్లు, ఇవన్నీ చాలా అందంగా అయితే ఉందన్నమాట వ్యూ. లోపల ఉన్న లింగాన్ని ఇక్కడ బయట టీవీలో మనకి డిస్ప్లే చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్న లింగానికి మధ్యలో ఒక చిన్న ఘాట్లా ఉంటుందన్నమాట. అదేంటంటే అర్ధనారీశ్వర స్వరూపానికి చిహ్నంగా ఆ ఘాట్ అయితే ఉంటుందన్నమాట. మీరు వచ్చి చూస్తే మీకు అనిపిస్తుంది, చాలా ఇదిగా అనిపిస్తుంది అన్నమాట. మీరు కేదార్నాథ్ వెళ్ళలేని వాళ్ళంతా ఈ లింగాన్ని దర్శించుకుంటే కేదార్నాథ్ వెళ్ళినంత ఫలితం దక్కుతుంది. అలా ఆయన్ని గౌరీ కేదారేశ్వరిని దర్శించుకుని అక్కడ నుంచి మళ్ళీ శివయ్యని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాము, కాశీ విశ్వనాథుడిని. ఇది తర్వాత రోజు వెళ్ళే దర్శనం అనమాట. ఆ రోజు మధ్యాహ్నం 3ంటికే వెళ్ళి మేము స్పర్శ దర్శనం చేసుకున్నాము. మళ్ళీ తర్వాత రోజు సాయంత్రం అయితే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత రోజు సాయంత్రం వెళ్ళిందే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ చాలామంది ఫారినర్స్ కూడా వచ్చారు. ఎక్కువ ఫారినర్స్ కనిపిస్తూ ఉంటారు అనమాట కాశీలో. ఇటు రైట్ సైడ్కి వెళ్తే దశాశ్వమేధ ఘాట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే టెంపుల్ వస్తుంది అనమాట. మేము టెంపుల్కి వెళ్తున్నాం, ఇప్పుడు టెంపుల్ చూసుకొని వస్తాం. ముందు చంద్రుడు కూడా చూడొచ్చు ఎంత ఇదిగా ఉన్నాడో. పగలు ఎంత వేడిగా ఉంటుందో నైట్ కూడా అంత చల్లగా ఉంటుంది ఇక్కడ. అలా ఆ మెయిన్ రోడ్లో నడుచుకుంటూ స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరాం మేము. ఇది కూడా ఒక టెంపుల్ అనమాట, చూడొచ్చు. ఇక్కడ ప్రతిదీ చాలా అందంగా కట్టారు. అప్పట్లో మరి ఎలా నిర్మించారనేది తెలీదు. ఇక్కడ నుంచి వెళ్తే 4 గేట్ల నుంచి లోపలికి దర్శనానికి అయితే వెళ్తాం మనం. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ సందులో కూడా చిన్న సందు అయినా సరే మొత్తం షాపులు చాలా ఇరుగ్గా ఉన్నా సరే మంచిదిగా ఉందన్నమాట లోపలంతా. చూడొచ్చు మీరు, ఒక పక్కన రుద్రాక్షలు, ఒక పక్కన స్వీట్ షాప్స్, ఇలా రకరకాల షాపులన్నీ ఉన్నాయి. ప్రతి స్ట్రీట్లోనూ ఇలానే ఉంది ఇక్కడ. ఎంత చిన్న సందు అయినా సరే ఆ సందులోని షాప్స్ ఇవన్నీ పెట్టుకుని వాళ్ళు నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఎక్కడా చిరాగ్గా అనేది లేదు, ఎంత ఇరుకు సందులైనా సరే. అలా నడుచుకుంటూ వెళ్ళి ఎదురొక ఫ్రీ లాకర్స్ అయితే ఉంటాయి దేవస్థానానికి సంబంధించినవి. ఫోన్లు, వ్యాలెట్లు, బ్లూటూత్, అసలు వాచెస్ కానీ ఏదైనా సరే లోపలికి పెట్టుకెళ్ళడానికి లేదు. అక్కడున్న ఫ్రీ స్టాల్లోనే మనం పెట్టేసుకోవాలి. అక్కడ మనకి డెస్క్ ఇచ్చి ఆ డెస్క్ కీ కూడా మనకే ఇస్తారు. ఫ్రీ లాకర్ అనమాట ఇది. కాకపోతే వాళ్ళ దగ్గర మనం ప్రసాదాలు ఏదో ఒకటి బై చేయాలి, అంటే ప్రసాదాలు ఏదో ఒకటి కొనాలి. అలా మేము ఇక్కడ మా దగ్గర ఉన్న ఫోన్స్, వాచెస్ అన్నీ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. లోపలికి ఫోన్స్ అవి అలౌ చేయరు కాబట్టి మీకు ఇమేజెస్ రూపంలో చూపిస్తున్నాను. లోపల ఉన్న శివలింగాన్ని మీకు లైవ్ వీడియో అయితే బయట డిస్ప్లేలు పెడుతూ ఉంటారు. ఆ వీడియో కూడా మీకు ఇక్కడ ప్లే చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. అలా మొత్తానికి శివయ్య దర్శనం అయితే ముగించుకొని మళ్ళీ తిరిగి బయటకు వచ్చేటప్పటికి రోడ్స్ అన్నీ అసలు ఖాళీ లేవు అనమాట. ఫుల్ రష్తో నిండిపోయినాయి, జనం ఫుల్గా ఉన్నారు ఆ టైంలో. అసలు మేము ఇంకా ముందెళ్ళి మంచి పని చేసాం అనిపించింది. ఆ రష్లో వెళ్తే దర్శనం ఏ టైంకి అయ్యేదో తెలియదు. కొంచెం ముందుగా వెళ్ళడం వల్ల మాకు దర్శనం ఫ్రీగానే దొరికింది. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మరో వీడియోలో ఎవరూ చూపించని అద్భుతమైన ఒక ఆలయాన్ని అయితే మీకు చూపిస్తాను నేను. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.